వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్ అండి. మనం ఇప్పుడు చూస్తున్నది 150 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేస్ హౌస్. 150 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేస్ హౌస్. ఇది చేర్యాల దగ్గర ఉన్న ఒక మంచి వెంచర్లో ఉన్న ఇల్లు అండి. దీంట్లో 30 ఫీట్ రోడ్స్, చుట్టుపక్కల అన్ని ఇల్లులు ఉన్నాయండి. 30 ఫీట్ రోడ్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఫెసిలిటీ, 3 ఫేస్ పవర్ లైను, అన్ని ఫెసిలిటీస్ ఉన్న ఒక మంచి వెంచర్లో ఉన్న ఇల్లు అండి. ఈస్ట్ ఫేస్ హౌస్ చూడండి. చాలా ఇల్లులు ఉన్నాయి, చాలా ఇల్లులు సోల్డ్ అవుట్, చాలా ఇల్లులు అవైలబిలిటీ ఉన్నాయి. 150 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేస్ హౌస్, ఒక మంచి వెంచర్లో ఉన్న ఇల్లు. నేను పూర్తి వీడియో చూపిస్తానండి. చూపించే ముందు చిన్న రిక్వెస్ట్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. దాంట్లో చిన్న ఇల్లులు వస్తాయి, పెద్ద ఇల్లు వస్తాయి. మీకు కావాల్సిన ఇల్లు మీరు చూస్ చేసుకోండి. ప్రతి ఒక్కటి డైమెన్షన్స్తో సహా చూపిస్తానండి క్లియర్గా. ఈ డివైస్ తోటి డైమెన్షన్స్తో సహా చూపిస్తాను. ఇది చూడండి, సీసీ రోడ్ కదా ఇది. సో సీసీ రోడ్ నుంచి పైకి వెళ్తే పార్కింగ్ కంఫర్ట్గా పైకి వెళ్ళిపోతే కార్లు. ఒక మంచి కార్ పెట్టుకోవచ్చు, బైక్ పెట్టుకునేంత స్పేషియస్గా ఉన్న పార్కింగ్. మంచి పార్కింగ్ ఏరియాలో మొత్తం గ్రానైట్ ఇచ్చారు. పార్కింగ్ యొక్క డైమెన్షన్స్ చూసుకొని రిమైనింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 12.415 14.160. దీంట్లో చూడండి, ఈశాన్యములో ఎగ్జాక్ట్లీ ఈశాన్యములో బోర్ వచ్చింది. అట్ ద సేమ్ టైం వాటర్ సంప్ వచ్చేసింది. పైకి వెళ్ళడానికి స్టెప్స్ గ్రానైట్ వచ్చేసింది. అండ్ వాష్ ఏరియా ఫ్రంట్లో ఇక్కడే వస్తుందండి. ఫ్రంట్లో ఈ ఏరియాలోనే స్టెప్స్ కింద వాష్ ఏరియా ఇస్తారు. సో పర్ఫెక్ట్ వాష్ ఏరియా. వాటర్ సంప్ కూడా చాలా పెద్దదండి. 5000 లీటర్స్ ఆఫ్ ద వాటర్ సంప్ వస్తుంది. ఇక్కడ మొత్తం కింద అంత గ్రానైట్ ఇచ్చారుగా. ఈ ఏరియాలో బ్యాక్ సైడ్ ఏరియాలో కూడా మనకు వాష్ ఏరియా ఇచ్చారు. అది ఎండ్ ఆఫ్ ద టైంలో చూపిస్తాను నేను. వాష్ రూమ్ వస్తుంది యాక్చువల్గా. ఇది వచ్చేటప్పటికి టైల్స్. ఇది కంప్లీట్ టేక్ వుడ్ అండి, ఒరిజినల్ టేక్ వుడ్ డోర్. లోపల మొత్తం టైల్సే ఇచ్చారండి. చాలామంది టైల్స్ కావాలని అడుగుతున్నారు కదా ఈ మధ్యకాలంలో. సో బిల్డర్స్ కూడా టైల్స్ వేస్తున్నారు. ఇది ఫాల్ సీలింగ్ అండి, జిప్సమ్ బోర్డ్ ఆఫ్ ఫాల్ సీలింగ్, నాట్ ఏ పిఓపి. ఇది మెయిన్ హాల్ చూపిస్తున్నది మీకు నేను. సో లోపల మొత్తం టైల్స్ ఏ వచ్చాయి. మెయిన్ హాల్ యొక్క పొడవు వెడల్పు చూసుకొని ముందుకెళ్దామా. 14.625 దీని యొక్క పొడవు. దీని యొక్క వెడల్పు చూస్తున్నాను 10.645 దీని యొక్క వెడల్పు. యూపీవీసీ స్లైడింగ్ విండో ఇచ్చారండి. స్లైడింగ్ విండో వండర్ఫుల్, చాలా బాగుంటుంది. సో లైఫ్ దీని స్పాన్ ఎక్కువగా ఉంటుంది యూపీవీసీ. ఇది టీవీ ఏరియా. ఓన్లీ బిర్లా పుట్టి మాత్రమే పెట్టారు టీవీ ఏరియా. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ పోయే ముందు ఇది డైనింగ్ ఏరియా. సో డైనింగ్ ఏరియాకు ఒకసారి మళ్ళీ తీసుకెళ్తాను. సో ఫస్ట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం. సో దిస్ ఈజ్ ద చిల్డ్రన్స్ బెడ్రూమ్. దీంట్లో మీరు 6x6 కాట్స్ చాలా కన్వీనియంట్గా వేసేసుకోవచ్చు. 6x6 కాట్స్ పర్ఫెక్ట్గా వస్తుంది. 6x6 కాట్స్ చూడండి. ఇంకా స్పేస్ చాలా మిగులుతుంది. 11.560 దీని యొక్క పొడవు. దీని యొక్క వెడల్పు చూస్తున్నాను 10.715. దీంట్లో కూడా ఒక యూపీవీసీ విండో వచ్చింది. నేను చెప్పాను కదండి, మొత్తం బిర్లా పుట్టి మాత్రం పెట్టారు. సో ఏసీ పాయింట్స్ కామన్గా బెడ్రూమ్స్లో వచ్చేసాయండి. అండ్ వుడ్ వర్క్ చేయించుకోవడానికి చాలా షెల్ఫ్స్ ఇచ్చారు చూడండి. ఇటువైపు షెల్ఫ్స్, బీర్వా స్పేసెస్ లాగా వుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్స్ వచ్చేసాయి. సో వండర్ఫుల్గా వచ్చింది. కలర్స్ మొత్తం మన చాయిస్ అండి. కలర్స్ మొత్తం డిపెండ్స్, మన చాయిస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, దిస్ ఈజ్ ద చిల్డ్రన్స్ బెడ్రూమ్. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు నేను డైనింగ్ ఏరియా అంటే హాల్లో నుంచి లెఫ్ట్లో డైనింగ్ ఏరియా చూపించాను కదా. సో డైనింగ్ డివైడేషన్ ఇక్కడ చూడండి. సో డైనింగ్ డివైడేషన్ వచ్చేసింది. డైనింగ్ డివైడేషన్ చూపించు డైనింగ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ పూజా రూమ్ ఇచ్చారండి. సో వండర్ఫుల్గా వచ్చేది పూజా రూమ్. మంచి పూజా రూమ్, సైజు ఉన్న పూజా రూమ్. డైనింగ్ యొక్క పొడవు వెడల్పు చూసుకుందామా. 12.370 at the same time
9.605. సో డైనింగ్లో కూడా మీకు షెల్ఫ్స్ వచ్చేసాయి. అట్ ద సేమ్ టైం ఇక్కడ మీకు టైల్స్ ఇచ్చారు, వాష్ బేసిన్ వస్తుందండి, వాష్ బేసిన్ ప్రొవిజన్ ఇచ్చారు డైనింగ్లో, అండ్ యూపీవీసీ స్లైడింగ్ విండో. సో మార్నింగ్ వస్తుంది, దీంట్లో లైట్స్ ఏం లేవు కాబట్టి మీకు వెళ్తురు ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో చూడండి. సో అట్ ద సేమ్ టైం ఇది కిచెన్ అండి. సో దిస్ ఈజ్ ద కిచెన్ ఏరియా. కిచెన్ ఏరియా చూపించే ముందు కిచెన్ యొక్క పొడవు వెడల్పు చూసేద్దాం. 9.760. అట్ ద సేమ్ టైం 12.425. కిచెన్ చాలా విశాలంగా 150 గజాల్లో కిచెన్ వండర్ఫుల్గా వస్తుందండి. చూడండి, కిచెన్ మొత్తం మాడ్యులర్ కిచెన్ చేసుకొని కింద మొత్తం షెల్ఫ్స్ ఇచ్చారు, స్టీల్ వాష్ బేసిన్, టైల్స్ వండర్ఫుల్గా ఉన్నాయి కిచెన్లో, అండ్ స్విచ్ బోర్డ్స్ ఇచ్చారు. సో ఇక్కడ వాటర్ ప్యూరిఫైయర్కి ఇక్కడ ఇచ్చారండి పవర్ పాయింట్ అండ్ ఎగ్జాస్టర్ పాయింట్ అక్కడ ఇచ్చారు. కిచెన్లో కూడా ఫాల్ సీలింగ్ చేశారండి. అండ్ ఇక్కడ 4 బర్నర్ స్టవ్ పెట్టుకునేంత పెద్దదిగా మీకు గ్రనైట్ ఇచ్చారు. సో కింద మొత్తం షెల్ఫ్స్, కిచెన్లో చాలా షెల్ఫ్స్ ఉండాలండి. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కిచెన్లో చాలా షెల్ఫ్స్ వచ్చాయి. సో డైనింగ్లోకి ఎంటర్ అయ్యాను, రైట్ సైడ్లో హాల్ ఉంది. ఓకే, అట్ ద సేమ్ టైం కామన్ వాష్రూమ్ చూపిస్తున్నాను. టైల్స్ వండర్ఫుల్గా ఇచ్చారు, 7 feet టైల్స్ ఇచ్చారు. సో దీంట్లో కామన్ వాష్రూమ్, ఇండియన్ స్టైల్ ఆఫ్ వాష్రూమ్ అండి. అట్ ద సేమ్ టైం మాస్టర్ బెడ్రూమ్, వండర్ఫుల్ మాస్టర్ బెడ్రూమ్, 6x6 కార్డ్స్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో వచ్చినట్టే ఇంకా పెద్దదిగా వస్తుందండి. మాస్టర్ బెడ్రూమ్ ఇంకా పెద్దదిగా వస్తుంది. చూడండి, సైజ్ చూపిస్తున్నాను, 12.520. అట్ ద సేమ్ టైం 12.485. నేను 6/9 కాట్ వేసుకోవచ్చు అంటాను. దట్ ఈస్ డిపెండ్స్, మీరు ఆలోచించి డెసిషన్ తీసుకోవచ్చు. బీర్వా స్పేస్ సపరేట్గా వచ్చింది, వుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్స్ సపరేట్గా వచ్చేసాయి. ఫాల్ సీలింగ్ డిజైన్స్ వండర్ఫుల్గా ఇచ్చారు. ఇంకా ఫినిషింగ్స్ అవ్వలేదండి, కలర్స్ అవి అయితే వండర్ఫుల్గా వస్తాయి. ఇక్కడి నుంచి లో రూఫ్ అటక, సో అటక చూపించాను కదా. ఇక్కడి నుంచి మళ్ళీ మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ ఇక్కడ టైల్స్, మళ్ళీ ఆ వాష్రూమ్కి ఈ వాష్రూమ్కి టైల్స్ డిఫరెంట్గా ఉంటాయి. మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్. సో సైజ్ వండర్ఫుల్ సైజ్ అండి. వాష్రూమ్స్లో గీజర్ పాయింట్స్, బెడ్రూమ్స్లో ఏసీ పాయింట్స్, ఫాల్ సీలింగ్ డిజైన్స్, అట్ ద సేమ్ టైం ఇన్వర్టర్ వైరింగ్, ఇవన్నీ కామన్గా వచ్చేసాయండి. సో ఇక్కడి నుంచి నేను బయటకు వెళ్తున్నాను నార్త్ ఏరియాలోకి. సో వన్స్ నార్త్ ఏరియాలోకి ఎంటర్ అయిన తర్వాత నార్త్ ఏరియాలో కూడా ఇక్కడ మొత్తం టైల్స్ ఇచ్చారు, కింద మొత్తం టైల్స్, పార్కింగ్ టైల్స్ ఇచ్చారు. సో నార్త్ ఏరియాలో బ్యాక్ సైడ్, సో ఈ ఏరియాలో మీకు వాష్రూమ్ ఇచ్చారండి. సో అంటే బయట వాళ్ళు ఎప్పుడైనా వచ్చినప్పుడు వాష్రూమ్ కనెక్ట్ అవ్వచ్చు. సో బ్యాక్ సైడ్ కూడా కొంత స్పేస్ ఉంటుంది. సో చుట్టూతో ఇల్లులు వచ్చేసాయని చెప్పాను కదా, చుట్టూతో ఇల్లు వచ్చేసాయని. సో దిస్ ఈస్ ద కంప్లీట్ ఏరియా. ఏరియాల్లో ఒక మంచి ఏరియాలో మంచి లొకాలిటీలో ఉన్న ఇల్లు అండి. మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే 950-5489-842 950-5489-842. నా పేరు ఫణిశేఖర్ అండి, ఫణిశేఖర్ శర్మ. మీరు నన్ను కాంటాక్ట్ చేయండి. అట్ ద సేమ్ టైం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. దాంట్లో చిన్న ఇల్లులు వస్తాయి, పెద్ద ఇల్లు వస్తాయి. మీకు కావాల్సిన ఇల్లు మీరు చూజ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.